పథకాలు మరియు కమిటీలు 1. పారదర్శకత మరియు జవాబుదారీతనం వైపు గణనీయమైన ఎత్తుగడలు. కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ PMAYU లోగోను మరియు పథకం కింద నిర్మించబడిన అన్ని ఇళ్లపై లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఆదేశం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. భారత ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ మిషన్ అమలును క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వడ్డీ సమానీకరణ పథకం కోసం అదనంగా 2500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నిర్దిష్ట రంగాలకు చెందిన ఎగుమతిదారులకు మరియు అన్ని MSME తయారీదారుల ఎగుమతిదారులకు మద్దతునిచ్చే లక్ష్యంతో ఈ పథకం జూన్ 30, 2024 వరకు పొడిగించబడింది. 3. సంస్కృతి, పర్యాటకం మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రాజ్యసభలో ఒక సంచలనాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. మేరా గావ్ మేరీ ధరోహర్ MGMD పేరుతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గ్రామాలలో పొందుపరిచిన సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేయబడింది. 4. బలమైన మరియు అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడానికి మహిళా సాధికారత చాలా కీలకం, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు గ్రామీణ శ్రేయస్సుకు దోహదపడుతుంది. వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను అందించడం ద్వారా 15,000 మహిళా స్వయం సహాయక బృందాల SHG సాధికారత లక్ష్యంతో నవంబర్ 30న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవ నమో డ్రోన్ దీదీ. ఈ వినూత్న విధానం గ్రామీణ మహిళలను శక్తివంతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది, వ్యవసాయ విప్లవంలో వారిని అగ్రగామిగా నిలిపింది. 5. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రారంభించబడిన PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి PMSVANED పథకం పట్టణ వీధి వ్యాపారులకు మద్దతు ఇవ్వడంలో కీలకమైన చొరవగా ఉద్భవించింది. మైక్రో క్రెడిట్ ప్రోగ్రాంగా రూపొందించబడిన ఈ పథకం రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడించినట్లుగా లబ్ధిదారులకు ఆకట్టుకునే మొత్తం 9,790 కోట్ల రూపాయలు రుణాలను పంపిణీ చేసింది. 6. జాతీయ గవర్నెన్స్ విభాగం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మరియు ఇంటెల్ ఇండియా యొక్క సహకార చొరవతో ఉన్నతి మరియు వికాస్ కోసం యూత్ రాబోయే GPAI సమ్మిట్లో ప్రధాన వేదికగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. యువతకు అవసరమైన AI నైపుణ్యాలను అందించడానికి రూపొందించబడిన ఈ సంచలనాత్మక కార్యక్రమం దాని వినూత్న విధానం మరియు భవిష్యత్ సన్నద్ధమైన వర్క్ఫోర్స్ను నిర్మించడంలో నిబద్ధతతో గుర్తింపు పొందుతోంది. 7. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫారెస్ట్ మరియు వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్వచ్ఛంద జాతీయ ధృవీకరణ కార్యక్రమం భారతదేశంలో స్థిరమైన అటవీ నిర్వహణ మరియు వ్యవసాయ అటవీ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం అటవీ నిర్వహణ ధృవీకరణ వెలుపల చెట్టు మరియు నిర్బంధ ధృవీకరణ గొలుసును కలిగి ఉంటుంది. 8. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఈ రంగంలో గణనీయమైన వృద్ధిని వెల్లడిస్తుంది. ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం యొక్క లబ్ధిదారులు ఇండియన్ రూపీ 7,126 కోట్లను పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఏప్రిల్ సెప్టెంబర్ కాలంలో సంచిత అమ్మకాలు ఇండియన్ రూపీ 49,825 కోట్లకు చేరుకున్నాయి. మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని PLI పథకం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలోని క్లిష్టమైన అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సుమారుగా 2,50,000 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించి ఈ పథకం 4 కీలక విభాగాల్లో తయారీని ప్రోత్సహిస్తుంది: సిద్ధం, కుక్ మరియు రెడీ టు ఈట్ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన పండ్లు మరియు కూరగాయలు, సముద్ర ఉత్పత్తులు మరియు మోజారెల్లా చీజ్. 9. భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన మరియు తాగదగిన పంపు నీటిని అందించాలనే దాని నిబద్ధతలో అస్థిరమైన జల్ జీవన్ మిషన్ (JJM) ను ఆగస్టు 2019లో ప్రారంభించింది. రాష్ట్రాల సహకారంతో అమలు చేయబడిన ఈ మిషన్ క్రమమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో మరియు నిర్దేశించిన నాణ్యతతో నీటిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తత్ఫలితంగా దేశంలోని 19.24 కోట్ల గ్రామీణ కుటుంబాలలో దాదాపు 71.51% 13.76 కోట్లు ఇప్పుడు వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయి. 10 EPFOFY23లో 28.69 లక్షల మంది మహిళా చందాదారులకు గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. 2019 నుండి 20లో 15.94 లక్షల నుండి గణనీయమైన పెరుగుదల సానుకూల ఉద్యోగ కల్పన ధోరణులను సూచిస్తుంది. 11 భారత ప్రభుత్వం జనవరి 26 నాటికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJY కోసం సమగ్ర కవరేజీని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇది తన ప్రధాన ఆరోగ్య పథకంలో 270 మిలియన్ల అదనపు వ్యక్తులను చేర్చే ఒక భారీ సంస్థ. సంక్షేమ పథకాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలకు కొత్త ఆదేశాలు జారీ చేయబడ్డాయి. లబ్ధిదారుల యొక్క వేగవంతమైన, సంతృప్తత అవసరాన్ని నొక్కిచెప్పడం, ఉద్దేశించిన గ్రహీతలందరినీ చేర్చడం. సుస్థిరమైన పద్ధతులను పెంపొందించడం మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే దిశగా గణనీయమైన ఎత్తుగడలో MSME నారాయణ్ రాణే ఇప్పటికే ఉన్న ర్యాంప్ MSME ఉత్పాదకతను పెంచడం మరియు వేగవంతం చేయడం కార్యక్రమం కింద 3 మార్గదర్శక ఉప పథకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలు స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ప్రాజెక్టులను ప్రోత్సహించడం మరియు ఆలస్యమైన చెల్లింపుల యొక్క నిరంతర సవాలును పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 13 ఒక ముఖ్యమైన చర్యలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ MoD రిలయన్స్ రిటైల్ యొక్క వెంచర్ అయిన యోమర్త్తో అవగాహన ఒప్పందం MAO కుదుర్చుకుంది. దీనదయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ DAYNRLM తో అనుబంధించబడిన స్వయం సహాయక బృందాలు SHGs రూపొందించిన ఉత్పత్తులను విస్తరించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఇది గ్రామీణ కళాకారులకు సాధికారత కల్పిస్తుంది. 14 చిన్ననాటి న్యూమోనియాను పరిష్కరించే లక్ష్యంతో మణిపూర్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ సపం రంజన్ సింగ్ ఇటీవల ఇంఫాల్లో SANS ప్రచార 2023 నుండి 24ను ప్రారంభించారు. అదే సమయంలో మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ JNIMS ని రాష్ట్ర నవజాత వనరుల కేంద్రంగా అంకితం చేశారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ పట్ల రాష్ట్ర నిబద్ధతను నొక్కి చెప్పారు. 15 ఒక ముఖ్యమైన చర్యలో బీహార్ పోలీసులు రాష్ట్రంలో నేర న్యాయ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు వేగవంతం చేయడానికి ఉద్దేశించిన
మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ 75 డేస్ అమలును ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రథమ సమాచార నివేదికలు ఎఫ్ఐఆర్లు నమోదైన 75 రోజుల్లోగా కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని దర్యాప్తు అధికారులు ఆదేశించనున్నారు. 16 దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY) సందర్భంగా 1 కోటి ఆయుష్మాన్ కార్డుల జారీ గణనీయమైన విజయాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన #PMJAY కింద ఈ కార్డులు దేశవ్యాప్తంగా ఎంపానెల్డ్ ఆసుపత్రులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వరకు ఉచిత చికిత్సను అందిస్తాయి. 17 కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇటీవల మా భారత్ ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి కారణమన్నారు. ఈ కథనం భారతదేశ వృద్ధి పథాన్ని ప్రదర్శిస్తూ మంత్రి ఠాకూర్ హైలైట్ చేసిన ముఖ్య అంశాలను పరిశీలిస్తుంది. 18 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలు పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు వివిధ రంగాలలో తయారీని పెంచడానికి కీలకమైన చోదకంగా ఉద్భవించాయి. ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలు మరియు ఎగుమతులను పెంపొందించే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తూ ఆకట్టుకునే 95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను సేకరించాయి. 19 ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ABPMJAY) భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా మహిళలకు ఒక ఆశాదీపంగా ఉద్భవించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా పథకం విజయవంతానికి మహిళల గణనీయమైన సహకారాన్ని వెల్లడిస్తుంది. సృష్టించబడిన మొత్తం ఆయుష్మాన్ కార్డులలో సుమారు 49% వారికి ఆపాదించబడ్డాయి. 20 ఇటీవలి నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట పొదుపు పథకాలపై రాబడిలో సర్దుబాట్లను ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) రేటును వరుసగా 6వ త్రైమాసికంలో తాకలేదు. సుకన్య సమృద్ధి ఖాతా పథకం (SSAS) మునుపటి 8% నుండి ఇప్పుడు 8.2% రాబడిని ఇస్తుంది. అయితే 3 సంవత్సరాల కాల డిపాజిట్ రేటు 7% నుండి 7.1%కి స్వల్పంగా పెరుగుతుంది. విస్తృత రీసెట్ అంచనాలు ఉన్నప్పటికీ PPF రేటు 7.1% వద్ద నిలిచిపోయింది.